అందరికి నమస్కారం. ఈరోజు మనం బైనామిల్ థీరం ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్లో థర్డ్ బిట్కి వచ్చేసాం. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఒక ఆర్డర్లో. ఇవాళ మనం థర్డ్ బిట్ని అండ్ ఫోర్త్ బిట్ని క్లియర్ చేసుకుందాం. చూడండి, ఫైండ్ ద మిడిల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దీని ఎక్స్పాన్షన్లో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలట? మిడిల్ టర్మ్ లేదా టర్మ్స్. ఇదేంటి టర్మ్ ఏంటి, టర్మ్స్ ఏంటి అంటే మిడిల్లో ఒకటే టర్మ్ ఉండొచ్చు, రెండు టర్మ్స్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇంత పెద్ద ప్రాబ్లం కాకుండా మనకు తెలుసు a+b³ ఉందండి. a+b³ అంటే ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 4 టర్మ్స్ ఉంటాయి. 3 అంటే ఎక్స్పాన్షన్లో 4 టర్మ్స్ ఉంటాయి. a³ + 3a² b + 3ab² + b³. అదే a+b² తీసుకోండి. స్క్వేర్ ఉంటే ఎక్స్పాన్షన్లు ఎన్ని ఉంటాయి? 3 టర్మ్సే ఉంటాయి. a² + 2ab + b². ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్స్పాన్షన్లో 4 టర్మ్స్ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని మిడిల్ టర్మ్ అంటావు? ఇక్కడ ఎవరు మిడిల్ టర్మ్? ఒక టర్మ్ మిడిల్ టర్మ్ ఉంటుందా? ఇక్కడ ఉండదు. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ని మిడిల్ టర్మ్స్ అంటాం. మిడిల్ టర్మ్స్ ప్లూరల్ ఎందుకు వచ్చింది? ఇక్కడ రెండు మిడిల్ టర్మ్సే. 4 టర్మ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో టర్మ్ రా మనం ఒకదాన్ని స్పెసిఫై చేయలేం, అవునా? అప్పుడు మనం 2 టర్మ్స్ని మిడిల్ టర్మ్స్ అంటాం. అదే ఎక్స్పాన్షన్లో 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో మనకు ఒక్క టర్మ్ దొరుకుతుంది, దాన్ని మిడిల్ టర్మ్ అంటాం. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ టర్మ్ లేదా టర్మ్స్ ఎందుకు అన్నాడు అంటే ఒక్కొక్కసారి మనకి మిడిల్లో ఒక్కటే టర్మ్ ఉంటుంది, లేదా మిడిల్లో 2 టర్మ్స్ ఉంటాయి. సో మిడిల్లో ఒక టర్మ్ ఉంటే ఆ ఒక టర్మ్నే మనం కనుక్కొని దాన్ని మిడిల్ టర్మ్ అనాలి. ఒకవేళ మిడిల్లో 2 టర్మ్స్ వచ్చే ఛాన్స్ ఉంటే 2 టర్మ్స్ కనుక్కొని వాటిని మిడిల్ టర్మ్స్ అనాలి. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరికి మిడిల్లో ఒకటే టర్మ్ ఉంటుంది, ఎవరికి మిడిల్లో 2 టర్మ్స్ ఉంటాయి? ఎవరికైతే ఎక్స్పాన్షన్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్. 4 ఒక ఈవెన్ నెంబర్. ఎక్స్పాన్షన్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయో వాటికి మిడిల్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు 4 ఉన్నాయి, అయితే 6 టర్మ్స్ రాస్తాం. 1 2 3 4 5 6 టర్మ్స్ వచ్చినాయి అనుకోండి. ఎక్స్పాండ్ చేస్తే ఎవరినో ఎక్స్పాండ్ చేసాం, 6 టర్మ్స్ వచ్చినాయి. దీనికి మిడిల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఈ 2 మిడిల్ టర్మ్స్. సో మనం ఎక్స్పాండ్ చేస్తే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తే 4 టర్మ్స్ 6 టర్మ్స్ 8 టర్మ్స్ అట్లా వస్తే మిడిల్లో మనకి 2 టర్మ్స్ మిడిల్ టర్మ్స్ అవుతాయి. 2 టర్మ్స్ మిడిల్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ 2 వస్తాయి. అట్లా కాకుండా మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు 1 2 3 ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చినాయి అంటే 3 టర్మ్స్ వచ్చినాయి, 5 టర్మ్స్ వచ్చినాయి, 7 టర్మ్స్ వచ్చినప్పుడు మిడిల్లో మనకు అప్పుడు ఒకే ఒక టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ విషయం. మనకి మిడిల్ టర్మ్స్ ఉంటాయి, మిడిల్ టర్మ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఎక్స్పోనెంట్ 10 ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని టర్మ్స్ వస్తాయి? ఎక్స్పాన్షన్లో ఇట్ కంటైన్స్ 11 టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్లో 11 టర్మ్స్ ఉంటాయి. అంటే ఇట్లా ఆడ్ నెంబర్ టర్మ్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్ టైమ్స్ టర్మ్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే అప్పుడు మనకి మిడిల్లో ఖచ్చితంగా ఒక్కటే టర్మ్ మిడిల్ టర్మ్గా వస్తుంది. దీనికి చెప్పండి, ఇది 11 అంటే ఇట్ కంటైన్స్ 12 టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్లో దీనికి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 12 టర్మ్స్ ఉంటాయి. దీనిలాగా ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. అప్పుడు దీనికి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లంకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లంకి ఒకటే మిడిల్ టర్మ్ వస్తుంది. సో అవి ఎట్లా కనుక్కోవాలనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడిల్ టర్మ్ ఎన్నోది అవుతుంది? ఒకటే ఒక టర్మ్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ 11 టర్మ్స్ కదా ఎక్స్పాన్షన్లో, ఈ 11ని మీరు n అనుకోండి. ఇది n అనుకుందాం మనం. 11/n అంటే మళ్ళీ ఏదో ఫ్రాక్షన్ అనుకుంటారు. సో ఇక్కడ n = 11 అనుకోండి. అప్పుడు మిడిల్ టర్మ్ ఎవరు అవుతారంటే మిడిల్ టర్మ్ ఈజ్ n + 1/2 అంటే 11 + 1/2 అంటే 12/2 6th టర్మ్. సో 6th టర్మ్ మనం ఇట్లా ఎక్స్పాన్షన్ రాస్తే 6th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. అంటే ఆ 6th టర్మ్కి 5 టర్మ్స్ అట్లుంటాయి, ముందుంటాయి, 5 టర్మ్స్ వెనక ఉంటాయి. ముందు 5 టర్మ్స్, వెనక 5 టర్మ్స్ 10, ఈ 6th టర్మ్ 11th అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి?
T6 కనుక్కోవాలి, సిక్స్త్ టర్మ్ కనుక్కోవాలి. మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకుని ఉన్నాం. TR+1 జనరల్ టర్మ్కి ఫార్ములా ఏంటి? TR+1కి TR+1 ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ x to the power of n minus r ఇంటూ y to the power of r. ఒక్క చిన్న కరెక్షన్ చేద్దామండి, కరెక్షన్ కాదు చేంజ్ చేద్దాం. ఇక్కడ దీన్ని m అందాం, మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎందుకంటే ఈ n వేరు ఈ n వేరు తేడా వస్తుంది. దీన్ని m అందాం, ఓకేనా? m ఈజ్ ఈక్వల్ టు 11, అప్పుడు ఫార్ములా m+1/2 అని రాద్దాం. రైట్. సో ఇప్పుడు మనం ఎన్నో టర్మ్ కనుక్కోవాలి? సిక్స్త్ టర్మ్, అంటే T6 కనుక్కోవాలి. T6 సిక్స్త్ టర్మ్. R+1లో 6 అయితే R ఎంత అవుతుంది అప్పుడు? 5. సో T6 ఈజ్ ఈక్వల్ టు NCR. n ఎంత? 10. n అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ ఎక్స్పోనెంట్ n. ఇందాక నేను n ఇక్కడ 11 అని రాశాను కదా, మీరు ఈ 11 10లలో ఏది n అని కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను n తీసేసి m పెట్టాను. ఇక్కడ ఫార్ములాలో n ఎవరు? ఈ ఎక్స్పోనెంటే n. సో 10C6 సారీ 6 కదా 5 కదా, 10C5 ఇంటూ x ఈ ఫస్ట్ టర్మ్ 3x/7 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ r 10 మైనస్ 5 అంటే 5 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ r అంటే -2 రాయాలి, మైనస్తో సహా రాయాలి, పవర్ 5 అంతే. దీన్ని మీరు ఇంతకంటే ఫర్దర్ ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. అంతగా వస్తే ఈ మైనస్ పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ముందు పెట్టండి, మైనస్ గానే ఉంటుంది. 10C5 వాల్యూ ఒకటి ఎక్స్పాండ్ చేసి రాసుకోండి. దాన్ని మనం ఏం చేయాలి, ఇది ప్రాసెస్ అయితే ఇది, ఓకేనా? ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 12 టర్మ్స్ ఉన్నాయి. అంటే దీనికి రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయి. సో మనం ఈ 12ని కనుక m అనుకున్నాం అనుకోండి, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 12 అనుకున్నాం అనుకోండి, అప్పుడు రెండు మిడిల్ టర్మ్స్ ఎవరో తెలుసా? m/2 m/2 + 1 ఆర్ మిడిల్ టర్మ్స్. ఇవి మిడిల్ టర్మ్స్. m12 ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఎవరు మిడిల్ టర్మ్స్? m/2 m/2 + 1. m/2 అంటే m12 అయినప్పుడు m/2 ఎంత అవుతుంది అంటే సిక్స్త్ టర్మ్ సెవెంత్ టర్మ్. m/2 + 1 6 + 1 సెవెంత్ టర్మ్స్ ఆర్ ద మిడిల్ టర్మ్స్. సో ఈ ఎక్స్పాన్షన్ ఇప్పుడు మనం ఎవరెవరిని కనుక్కోవాలి? సిక్స్త్ టర్మ్ కనుక్కోవాలి, సెవెంత్ టర్మ్ కనుక్కోవాలి, రెండు మిడిల్ టర్మ్స్ అయితే. సో ఎట్లా కనుక్కుంటాం? సేమ్ ఫార్ములా T6 సిక్స్త్ టర్మ్ కనుక్కోవాలంటే T6 ఇక్కడ చూసుకుంటూ రాస్తున్నాను నేను. T6 ఫార్ములా NCR, ఇక్కడ n ఎంత? 11C5 R5 అవుతుంది కదా, ఇక్కడ 6 ఉంటాయి, ఇంటూ 4a హోల్ టు ద పవర్ ఆఫ్ 11 మైనస్ 5 ఇంటూ 3b/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అంతే. 11 మైనస్ 5 అంటే 11C5 ఇంటూ 4a హోల్ టు ద పవర్ ఆఫ్ 6, 11 మైనస్ 5 6 ఇంటూ 3b/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇది ఒక మిడిల్ టర్మ్, సిక్స్త్ టర్మ్ ఒక మిడిల్ టర్మ్. నెక్స్ట్ సెవెంత్ టర్మ్ T7 11C6 NCR ఫార్ములా NCR, ఇక్కడ n అంటే 11 CR 6 అవుతుంది, ఇక్కడ 7 ఉంటే R 6 అవుతుంది, ఇంటూ 4a హోల్ టు ద పవర్ ఆఫ్ 11 మైనస్ 6 ఇంటూ 3b/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 దట్ ఈక్వల్ టు 11C6 ఇంటూ 4a హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 3b/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6. సో దీస్ టూ ఆర్ ద మిడిల్ టర్మ్స్. రెండు మిడిల్ టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడు మన దగ్గర థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పోనెంట్ 17 ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు? దేర్ ఆర్ 18 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్లో ఎన్ని ఉంటాయి? 18 టర్మ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ m18 అనమాట. ఎక్స్పాన్షన్లో 18 టర్మ్స్ ఉంటాయి, m18. ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ అంటే మీకేం చెప్పాను? రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి. ఏవేంటవి? సో ఇంప్లైస్ m/2 m/2 + 1 m/2 m/2 + 1 ఆర్ మిడిల్ టర్మ్స్. ఇవి మిడిల్ టర్మ్స్ అయితే. సో మనం ఫస్ట్ది m/2 అంటే దట్ ఇంప్లైస్ ఎంత? 18 కదా, 18/2 అంటే 9th 10th టర్మ్స్. ఇప్పుడు మనం ఎవరైనా కనుక్కోవాలి? 9th టర్మ్ కనుక్కోవాలి, 10th టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం రాయాలి? జనరల్ టర్మ్ రాయాలి. ఈ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్కి ఫార్ములా ఏంటి? TR+1 ఈక్వల్ టు NCR ఇంటూ x⁻n−r ఇంటూ y టు ద పవర్ ఆఫ్ r. ఇది జనరల్ టర్మ్కి ఫార్ములా. ప్రోగ్రెషన్స్లో మీరు 10th క్లాస్లో చదువుకున్నారు. జనరల్ టర్మ్కి an = a + n - 1 అంటే ఆ ప్రోగ్రెషన్లో
అంటే ఆ ప్రోగ్రెషన్లో మనం ఎన్నో టర్మ్ కనుక్కుంటే అన్న టర్మ్ కనుక్కో 20th టర్ము 15th టర్ము 50th టర్ము 16th టర్ము ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు ఆ జనరల్ ఫార్ములాతో. ఇట్లాగనే ఇది కూడా జనరల్ ఫార్ములా. ఈ జనరల్ టర్మ్కి ఫార్ములాను ఉపయోగించి మనం ఎన్నవ టర్మ్ కనుక్కోమంటే అన్నో టర్మ్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఎవరైనా కనుక్కోవాలి 9th టర్మ్ కనుక్కోవాలి 10th టర్మ్ కనుక్కోవాలి ఈ ఫార్ములా ఉపయోగించి. సో 9th టర్మ్ అంటే T9 అని రాయాలి. అంటే ఇక్కడ R+1 ప్లస్లో మనం ఏం రాసినట్టు 9 రాసినట్టు. R+1 9 అయినప్పుడు R ఏమవుతుంది, ఒకటి తక్కువ కదా R+1 కన్నా, అప్పుడు 8 అవుతుంది. సో T9 కనుక్కోవాలంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే ఏంటి, ఈ ఎక్స్పోనెంట్ని మనం n అంటాం. సో 17C R ఏం రాయాలి 8 రాయాలి. 17C8 ఇంటూ ఈ XYలు ఎవరు, ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ టర్మ్ x, ఈ టర్మ్ y. సో x వాల్యూ ఏం రాయాలి 4x² హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ r అంటే 17 మైనస్ 8. 17 మైనస్ 8 ఎంత అవుతుంది 9 ఇంటూ y పవర్ r. y ఎవరు ఇక్కడ 5x³ హోల్ టు ద పవర్ ఆఫ్ 8. సో ఇక్కడ మైనస్ ఉంటే ఒకవేళ మైనస్తో సహా రాయాలి, -5x³ అని రాయాలి, మర్చిపోకండి. సో దీని ఎందుకంటే మనం ఏం సింప్లిఫై చేయలేదు. బట్ ఇక్కడ ఒక విషయం చేయొచ్చు, ఇది ఎక్స్ టర్మే ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి రెండు డిఫరెంట్ ఎక్స్ టర్మ్స్ నుంచి మనం సింప్లిఫికేషన్ అనకూడదు, ఎక్స్ టర్మ్స్ని కంబైన్ చేయొచ్చు. వేరే టర్మ్ అయితే దీన్ని ఇక్కడ ఆపేయచ్చు, వదిలేయచ్చు. ఇది వై టర్మ్ అనుకోండి, దీన్ని ఎందుకంటే ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్ టర్మ్ కాబట్టి సింప్లిఫై చేద్దాం. సో 17C8 ఇంటూ 4 to the power of 9 ఇంటూ x to the power of 18, అంతే కదా. 2 9s are 18. 9ని సెపరేట్ చేసా, 4 పవర్ 9 x² 9, x² 9 ఇస్తే 9 2s are 18 రాయొచ్చు. అలాగనే 5 పవర్ 8 x³ 8 అంటే ఎంత అవుతుంది, x పవర్ 24 అవుతుంది. 3 8s are 24. సో ఈ రెండు ఎక్స్ టర్మ్స్ని కంబైన్ చేసి ఇక లాస్ట్ స్టెప్ రాసు 17C8 ఇంటూ 4 to the power of 9 ఇంటూ 5 to the power of 8 ఇంటూ x to the power of 42. రెండు పవర్స్ని ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తాం. ఇది ఎన్నో టర్ము 9th టర్మ్. మళ్ళీ ఇందులో మిడిల్ టర్మ్స్ 2 కదా, 10th టర్మ్ కూడా కనుక్కోవాలిగా. సార్ నేను ఇక్కడ చేసి మళ్ళీ అరేంజ్ చేస్తాను. T10 n డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. n ఎంత ఇక్కడ 17C9 ఇంటూ 4x² హోల్ టు ద పవర్ ఆఫ్ 17 మైనస్ 9 8 అవుతుంది ఇంటూ 5x³ హోల్ టు ద పవర్ ఆఫ్ 9, y పవర్ r వాల్యూ 9. సో 17C9 ఇంటూ 4 to the power of 8 ఇంటూ x పవర్ 16 అవుతుంది. 2 8s are 16. ఇది 5 పవర్ 9 ఇంటూ x to the power of 3 9s are 27 అవుతుంది. సో రెండు ఎక్స్ని కంబైన్ చేసేద్దాం. 17C9 ఇంటూ 4 to the power of 8 ఇంటూ 5 to the power of 9 ఇంటూ x to the power of 27 37 43. సో ఇది ఈ ఎక్స్పాన్షన్లోని రెండు మిడిల్ టర్మ్స్ T9 T10 రెండు మిడిల్ టర్మ్స్. అది ఓకేనా. ఇది కాపీ డౌన్ చేసుకోండి, ఈ పార్ట్ తీసేస్తాం. దీన్ని చేద్దాం మనం. రైట్, దీని ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఇది 20 కాబట్టి దేర్ ఆర్ 21 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. అయిపోయింది. సో ఇక్కడ m వాల్యూ 21 అన్నట్టు. ఎక్స్పాన్షన్లో 21 టర్మ్స్ ఉంటే m వాల్యూ 21. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనకు ఒకటే ఒక మిడిల్ టర్మ్ వస్తుంది, దట్ ఈస్ m+1/2, దట్ ఈక్వల్ టు 21 + 1/2 22/2. సో 11th టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్, అని రాయండి అన్నమాట. రైట్, 11th టర్మ్ మిడిల్ టర్మ్ 21 కాబట్టి 21 + 1 22/2 11th టర్మ్. సో T11 కనుక్కోవాలి. సో T11 ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. R ఎంత అవుతుంది, ఇక్కడ 11 రాసామంటే R 10 అవుతుంది. సో NCR మన ఫస్ట్ ఫార్ములా ఏంటి, NCR. n ఎవరు ఇక్కడ 20, ఇక్కడ రాశారు. ఈ ఫార్ములా ఇక్కడ చూస్తున్నామని దీని వాల్యూస్ రాయకండి, దీనికి కదా అప్లై చేస్తుంది. n ఇక్కడ 20CR అంటే 10 20CR x పవర్ n మైనస్ r. ఇక్కడ x ఎవరు 3/a³ హోల్ పవర్ n మైనస్ r 20 మైనస్ 10 10 ఇంటూ y పవర్ r అంటే 5a⁴ హోల్ పవర్ 10. ఇక్కడ ఏ టర్మ్స్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు కదా, రెండు ఏ టర్మ్స్ కాబట్టి వాటిని సింప్లిఫై చేద్దాం. 20C10 ఇంటూ 3 to the power of 10/a to the power of 30, 3 10s are 30 ఇంటూ 5 to the power of 10
ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ 40, 4 10s are 40. ఇక్కడ ఏ పవర్ 30, పైన న్యూమరేటర్లో ఏ పవర్ 40 క్యాన్సిల్ అవుతుంది, పైన ఇంకా 10 మిగులుతాయి. 40 మైనస్ 30 చేస్తాం కాబట్టి 10 మిగులుతాయి. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 20c10 ఇంటూ 3 పవర్ 10 ఇంటూ 5 పవర్ 10. దీన్ని 3 ఇంటూ 5 15 పవర్ 10 అని కూడా రాయొచ్చు. 15 పవర్ 10 ఇంటూ ఏ పవర్ 10. 3 5s are 15 హోల్ పవర్ 10 రాసి ఏ పవర్ 10 అని రాసాం. సో దిస్ ఈస్ ద 11th టర్మ్ అండ్ ఇట్ ఈస్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్. ఇట్లా మనం మిడిల్ టర్మ్స్ కనుక్కోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన ముందు 4th బిట్ రెడీగా ఉంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ కూడా రాశాను. ఈ రోమన్ ఈ పార్ట్ యొక్క మీనింగ్ ఏంటి చూద్దాం. ఫైండ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్పాన్షన్లో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఆల్రెడీ హయ్యెస్ట్ కోఎఫిషియంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఒక ఎక్స్పాన్షన్లో హయ్యెస్ట్ కోఎఫిషియంట్ ఏముంటుందో, కోఎఫిషియంట్స్లో హయ్యెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నేను a+b హోల్ క్యూబ్ రాశాను అనుకోండి, దీని ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటుంది? a³ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b³. ఇది ఎక్స్పాన్షన్. వీటిలో ఎవరు కోఎఫిషియంట్స్? 1 3 1 3 3 1. ఇవి కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్స్లో ఏది హైయెస్ట్? ఇగో ఈ 3 రెండు కోఎఫిషియంట్స్ హైయెస్టే. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది కోఎఫిషియంట్స్లో హైయెస్ట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. అంటే ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్మ్. టర్ములలో హైయెస్ట్ది ఇది, కోఎఫిషియంట్లలో కాదు. టర్ములలో హైయెస్ట్ది ఏంటి అంటే ఇక్కడ మీకు వాల్యూస్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏబీలు 2 వేరియబుల్స్ కాబట్టి ఏ వాల్యూ ఇంత, బి వాల్యూ ఇంత సబ్స్టిట్యూట్ చేయమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1/2, బి వాల్యూ 3/2 సబ్స్టిట్యూట్ చేయమన్నారు అనుకోండి. ఇక్కడ మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు? ఇక్కడ ఏలో బిలో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ ఏబీలు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ఉంది, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. b² ఉంది, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ b³ ఉంది, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఏరియాలో ఎంత నెంబర్ వస్తుంది సింప్లిఫై చేస్తే, a³ చేస్తే ఈ సెకండ్ టర్మ్ ఎంత వస్తుంది, థర్డ్ టర్మ్ ఎంత వస్తుంది, ఫోర్త్ టర్మ్ ఎంత వస్తుంది, ఈ 4 టర్మ్లలో ఏది గ్రేటెస్ట్ ఉంటుంది? ఇది దీని మీనింగ్. న్యూమెరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఎక్స్పాన్షన్ తర్వాత ఉన్న టర్మ్స్లో వేరియబుల్స్ ప్లేస్లో మనం ఈ నెంబర్స్ పెట్టిన తర్వాత వాళ్ళల్లో ఎవరు హైయెస్ట్? ఫస్ట్ టర్మ్ హైయెస్టా, సెకండ్ టర్మ్ హైయెస్టా, థర్డ్ టర్మ్ హైయెస్టా, ఫోర్త్ టర్మ్ హైయెస్టా? ఏ టర్ము న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్ము ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందండి, ఇది చూడండి. 4 + 3x హోల్ టు ద పవర్ ఆఫ్ 15. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి 16 టర్మ్స్ వస్తాయి. మొత్తం 16 టర్మ్స్లో x బదులు 7/2 రీప్లేస్ చేస్తాం. ఇమాజిన్ చేసుకోండి, ఫస్ట్ టర్మ్లో x ఉందనుకోండి, x బదులు 7/2 పెడతాం. సెకండ్ టర్మ్లో x కనపడదు అనుకోండి, x బదులు 7/2 పెడతాం. అట్లా 16 టర్ములు ఆ టర్మ్స్లో ఉన్న x వాల్యూ 7/2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం. అప్పుడు 16 టర్మ్స్ కాన్స్టెంట్సే ఉంటాయి, ఇంకా ఎక్స్లో ఉండవు. ఫస్ట్ టర్మ్లో ఒక నెంబరే ఉంటుంది, సెకండ్ టర్మ్లో ఒక నెంబరే ఉంటుంది, థర్డ్ టర్మ్లో ఒక నెంబరే ఉంటుంది. ఈ ఎక్స్లు ఎందుకుంటే x + 7/2 పెట్టి సింప్లిఫై చేస్తున్నాం కదా. సో అట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అప్ టు 16 టర్మ్స్ అన్నిట్లో నెంబర్సే ఉంటాయి. ఆ నెంబర్లలో ఏ నెంబరు హైయెస్ట్, అది ఎన్నో టర్ము, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఎవరు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసి x బదులు 7/2 సబ్స్టిట్యూట్ చేసి 16 టర్మ్స్ రాసి ఏది హైయెస్ట్ చూడటం ప్రాక్టికల్గా చాలా కష్టమైన పని. ఇది మనందరికీ తెలిసింది, దాని గురించి మళ్ళీ నేను సెపరేట్ చెప్పక్కర్లేదు. 16 టర్మ్స్ రాయటం, 7/2 పెట్టడం, అబ్బో చాలా పెద్ద వర్క్ అది. అట్లా కాకుండా మనకు ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, రాస్తున్నాను. m = n+1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x బై మాడ్యులస్ ఆఫ్ x + 1. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ఫార్ములా నేను చెప్తాను. ఈ టర్మ్స్ అన్నీ ఎట్లా వచ్చాయి, ఈ టర్మ్స్లో ఒక్కొక్క లెటర్ యొక్క మీనింగ్ అంటే నేను చెప్తాను. ఈ టర్మ్స్ మీనింగ్స్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వినండి. m వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ ఫార్ములా ఉపయోగించి m వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. m వాల్యూ మీకు వచ్చే ఆన్సరు 2 రకాలుగా ఉంటుందండి. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా ఇంటీజరే వస్తుంది, ఇంటీజర్.
పాజిటివ్ ఇంటీజర్, అది కూడా పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. అంటే ఎం వాల్యూ 2 రావచ్చు, 5 రావచ్చు, 3 రావచ్చు, ఏదైనా నెంబర్ రావచ్చు, ఏదైనా నెంబర్, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ ఆన్సర్స్గా వస్తాయి. లేదా ఎం వాల్యూ ఒక ఫ్రాక్షన్ రావచ్చు, 7/2, ఉదాహరణకు రాస్తున్నా 11/3, 13/10, 257/29, ఇట్లా ఫ్రాక్షన్స్, ఏవైనా ఫ్రాక్షన్స్ రావచ్చు. అంటే ఎం వాల్యూ ఈ ఫార్ములా ద్వారా కనుక్కుంటే మనకి ఇంటీజర్ ఆన్సర్ రావచ్చు, ఫ్రాక్షన్ ఆన్సర్ రావచ్చు. ఇంటీజర్ ఆన్సర్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఫ్రాక్షన్ చూద్దాం. ఫ్రాక్షన్ ఆన్సర్ వచ్చిందనుకోండి, మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్ ఆన్సర్ వచ్చిందంటే, ఎం వాల్యూ ఫ్రాక్షన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే 16 టర్మ్స్ ఉంటాయి కదా దీని ఎక్స్పాన్షన్లో. ఈ 16 టర్మ్స్లో ఒకటే ఒక టర్ము హయ్యెస్ట్ టర్మ్ ఉంటుంది. అంటే ఆ 16 టర్ముల్లో ఒక్కడే ఒకడు పెద్దవాడు ఉంటాడు, ఒక్కడే పెద్దవాడు ఉంటాడు. వాడు ఎన్నో వాడు అంటే Tm+1. మనం దీన్ని ఇంకొంచెం ఎగ్జాక్ట్గా చేయాలంటే దీన్ని ఓపెన్ చేద్దాం. ఇంటిగ్రల్ వాల్యూ తీసుకుందాం. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ దిస్ ఫార్ములానండి. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో అదే న్యూమెరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. Tm+1 ఈజ్ న్యూమెరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. మంచిగా వినండి, ఎం వాల్యూ మీద ఆధారపడి ఉంది ఎవరు గ్రేటెస్ట్ టర్మ్ అనేది. ఫ్రాక్షన్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ నేను అది కూడా చెప్తాను. 7/2 వచ్చింది అనుకోండి, దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చండి, 3.5, అంతేనా? 3.5. మనం ఏం తీసుకోవాలి? ఇంటిగ్రల్ వాల్యూనే తీసుకోవాలి. దీని వాల్యూ 3.5 వచ్చింది, ఇంటిగ్రల్ వాల్యూ ఉంది కదా. సో దీనికి ఇంటిగ్రల్ వాల్యూ కూడా అప్లై చేయాలి. ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఇది. న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవడానికి మనం ఇక్కడ ఎం వాల్యూలో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకుంటాం. గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ 3.5, ఇది మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని వస్తాం. సో ఇంటిగ్రల్ పార్ట్ 3 తీసుకుంటాం. సో ఎం వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు 3. ఎం వాల్యూ 3 అయితే m+1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో T4 న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. T4 కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఎన్నో టర్మ్ అయింది? 4th టర్మ్ అయింది. ఎట్లా వచ్చింది 4th టర్ము? ఎం వాల్యూ ఒక ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి 7/2 అనే ఫ్రాక్షన్ వచ్చింది. 7/2 ఏం చేయాలి? డెసిమల్ ఫామ్లోకి తీసుకోవాలి. డెసిమల్ ఫామ్ రాశాక ఓన్లీ ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి, 3. సో ఎం వాల్యూ 3 అనమాట. సో ఎం వాల్యూ 3 అయితే Tm+1, T4 న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్, 4th టర్మ్. ఒక్క విషయం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎం వాల్యూ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు 16 టర్ముల్లో ఒక్కడే ఒకడు పెద్దవాడు ఉంటాడు, ఒకటే ఒక గ్రేటెస్ట్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ ఎం వాల్యూ ఒక ఇంటీజర్, డైరెక్ట్గా ఎం రావటమే ఇంటీజర్ వాల్యూ వచ్చింది, ఇట్లా ఫ్రాక్షన్స్ రాలేదు. ఎం వాల్యూ 5 వచ్చింది, అప్పుడు మనకి Tm+1 వీళ్ళిద్దరూ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అవుతాయి. 2 న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి. అంటే ఆ 16 టర్మ్స్లో, మంచిగానండి, ఆ 16 టర్మ్స్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. ఒక విషయంగా మీరు లాజిక్ పట్టారా ఇక్కడ? ఇద్దరు పెద్దవాళ్ళు ఎట్లుంటారు? సేమ్ ఏజ్ ఉంటేనే ఇద్దరు. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, ఇద్దరు పెద్దవాళ్ళని మనం ఎప్పుడు అంటాం? ఒక ఆయనకి 40 ఏళ్ళు, ఇంకొక ఆయనకు కూడా 40 ఏళ్ళు, మిగిలిన ఇద్దరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకోండి. ఆ 40 ఉన్న వాళ్ళని ఇద్దరిని పెద్దవాళ్ళు అంటాం. అట్లాగా వీళ్ళిద్దరు డిఫరెంట్గా ఉంటే, ఒకటికి 45, ఒకటికి 40 అంటే ఇద్దరు పెద్దవాళ్ళని ఎట్లా అంటాం? ఈయనే పెద్దవాడు, 45 ఏళ్ళు ఉన్నాయా, ఒకడే పెద్దవాడు అవుతాడు. సో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరు ఈక్వల్ ఉండాలి. ఇద్దరూ పెద్దవాళ్లే అంటే వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఈక్వల్ ఉండాలి. ఈక్వల్గా లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే పెద్దవాళ్ళు అవుతారు కదా. సో ఇక్కడ నేను 2 టర్మ్స్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 టర్మ్స్ నథింగ్ బట్ ఈక్వల్గా ఉంటాయి. సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ 2 ఉంటాయి ఆ ఎక్స్పాన్షన్లో, 2 సేమ్ ఉంటాయి. ఎవరెవరు? mth టర్ము, m+1th టర్ము ఈక్వల్గా ఉంటాయి. వీళ్ళిద్దరే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ఎప్పుడు ఈ కేసు? ఎం వాల్యూ ఒక ఇంటీజర్ అయినప్పుడు, డైరెక్ట్గా ఇంటీజర్ అన్నప్పుడు. ఫ్రాక్షన్ అయినప్పుడు మాత్రం ఇది ఒక్కటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్. ఇది
మనం న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవడానికి ప్రొసీజర్. సో అంటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవాలంటే ముందు మనం ఎవరిని కనుక్కోవాలి? ఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంని ఫైండ్ అవుట్ చేయడానికి ఇదిగో ఫార్ములా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఏంటి, అసలు ఈ ఫార్ములా ఎట్లా అప్లై చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక ఎక్స్పాన్షన్, ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇట్లా ఉందనుకోండి. 1 + జనరలైజ్డ్ ఫార్ములా రాసిన ఇన్ 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ n దేర్ విల్ బి n+1 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. n ఉంది కాబట్టి n+1 టర్మ్స్ ఉంటాయి. దెన్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ విల్ బి టు ఫైండ్ the numerically greatest term, we have to find m first. m equal to integral value of n+1 into modulus of x by modulus of x plus 1. అక్కడి నుంచి 2 పార్ట్స్ నేను మీకు మళ్ళీ వివరంగా రాయడం కోసం ఇదంతా రాశాను. ఇఫ్ m ఈజ్ ఇంటీజర్, ఇందా చెప్పింది ఇఫ్ m ఈజ్ ఫ్రాక్షన్. ఈ ఫార్ములాలో చూడండి, n అంటే ఈ ఎక్స్పోనెంట్. ఇంకా మనకు తెలియాల్సినవి ఏమున్నాయి ఇందులో లెటర్స్? n అంటే ఈ ఎక్స్పోనెంట్, x మాడ్యులస్ ఆఫ్ x. ఎక్స్ అంటే ఈ ప్లేస్లో ఉండేది ఎక్స్, దానికి మాడ్యులస్ ఎందుకు తీసుకున్నాము? ఈ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ రావద్దు. ఎం ఏంటి? ఒక టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 10th టర్మ్ పాజిటివ్లో ఉండాలి కాబట్టి సో ఇక్కడ మాడ్యులస్ తీసుకున్నాం. ఒక్కొక్కసారి మన క్వశ్చన్స్లో ఇక్కడ నెగిటివ్స్ కూడా ఇస్తుంటాడు. అలా నెగిటివ్ ఇచ్చినా కూడా మనం ఇక్కడ తీసుకునేటప్పుడు పాజిటివ్ తీసుకోవాలి అని దాని అర్థం. ఓకేనా? సో ఇది ఆల్వేస్ పాజిటివ్. ఈ ఎక్స్ ఎవరు? ఈ సెకండ్ టర్మ్. సో మనకిచ్చిన క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఈ ఫార్మాట్లో ఉండాలి. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఎంను కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడాలి. మంచిగానండి. క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఉంటేనే ఈ ఫార్ములా అప్లై చేయాలి. మనకి క్వశ్చన్ ఆ ఫార్మాట్లో లేదు కదా, మరి ఇప్పుడు ఇక్కడ 1 ఉండాలి కంపల్సరీ, ఇక్కడ ఉంది 4. సో ఫస్ట్ మన క్వశ్చన్ని ఈ ఫార్మాట్లోకి మార్చి ఈ ఫార్ములా అప్లై చేయాలి. డైరెక్ట్గా నీకు ఇదే ఫార్మాట్లో మీకు ఇచ్చారనుకోండి క్వశ్చను, సగం పని చేసి పెట్టినట్టే వాళ్ళు. సో ఇప్పుడు మనకి పని పెట్టాడు, చేసి పెట్టలేదు, మనకు పని పెట్టాడు, చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ కన్వర్షన్ కోసం సింపుల్ ప్రాసెస్, అది స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్, అందులో పెద్ద కష్టపడేది లేదు. 4 కామన్ తీస్తాం అంతే లేదు. 4 కామన్ తీస్తే 1 + 3x/4 అని రాయొచ్చు, అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 50. ఓకేనా? 4 కామన్ తీస్తే 1 + 3x/4. మళ్ళీ 4ని లోపలికి ఇంటూ చేయండి. 4 1s are 4, 4 × 3x/4, 4 క్యాన్సిల్, 3x సరిపోతుంది. సో ఈ 15 కూడా సెపరేట్ చేయండి ఎక్స్పోనెంట్స్. 4 పవర్ 15, దీనికి పవర్ 15. సో 4 టు ద పవర్ ఆఫ్ 15 ఇంటూ 1 + 3x/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 15 సెపరేట్ అయిపోయినాయి. రైట్. ఇప్పుడు ఈ పార్ట్ మనకు కావాల్సిన 1 + x హోల్ పవర్ n ఫార్మాట్లో ఉంది కదా, ఇది 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ n ఫార్మాట్లో ఉంది. సో దీనికి మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని వదిలేయండి. 4 పవర్ 14 కాసేపు పక్కన పెట్టు, 15 కాసేపు పక్కన పెట్టు, దీనికి అప్లై చేద్దాం. ఇందులో n ఎంత? 15, x ఎంత? 3x/4, అండ్ x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలని ఇచ్చాడు మనకి? 7/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. m వాల్యూ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ n+1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x బై మాడ్యులస్ ఆఫ్ x + 1 సబ్స్టిట్యూట్ చేయండి. m ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ n+1. n is 15, 15 + 1 it is 16 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x. ఆల్రెడీ x ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మాడ్యులస్ ఆఫ్ x వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3x/4. మాడ్యులస్ పెట్టుకోండి కావాలి. x మాకు తెలియదు సార్, అన్నోన్ వాల్యూ, అది నెగిటివ్ కావచ్చు కాబట్టి మాడ్యులస్ పెట్టుకోండి. ఓకే, బై మాడ్యులస్ ఆఫ్ 3x/4. మనం యాక్చువల్గా x కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. సార్ నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. x బదులు 3x/4 పెట్టాను. ఒక్క పని చేద్దాం మనం, డబల్ స్టెప్ చేయకుండా ఇక్కడే మాడ్యులస్ ఆఫ్ x వాల్యూ చేసేద్దాం, సింప్లిఫై చేద్దాం. ఇక్కడే మాడ్యులస్ ఆఫ్ 3x/4 ఇక్కడ చేసి దాన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం డబల్ పని అనదు. 3/4 ఇంటూ x అంటే 7/2 అంటే
7 3 జర్ 21/8. ఇక మాడ్యులస్ ఎందుకు 21/8 ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి 21/8. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులు 21/8 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను ఇక్కడ. ఇంకో స్టెప్ సింప్లిఫికేషన్, ఇంకో స్టెప్ ఎందుకు, 21/8 21/8. 8 2s are 16 cancel. M is equal to 21 2s are 42 by 8 1s are 8 plus 21 29 into 8. కింద బై 8 వస్తుంది, అది న్యూమరేటర్కు షిఫ్ట్ అయింది. ఇంటిగ్రల్ ఫంక్షన్ దట్ ఈక్వల్ టు 8 2s are 16, 8 4s are 32, 33, 336/29. సో ఫ్రాక్షన్ వచ్చింది, మీరు గుర్తించారా? ఇక్కడ ఎం వాల్యూ ఏమొచ్చింది మనకి, ఫ్రాక్షన్ వచ్చింది, ఇర్రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్. ఇక దీన్ని మనం రెడ్యూస్ చేయలేం. సో ఎం వాల్యూ ఫ్రాక్షన్ వచ్చింది అంటే అర్థం ఏంటి? మనం ఇందాక మన డిస్కషన్లో ఏం చెప్పుకున్నాం, మనం ఎం వాల్యూ ఫ్రాక్షన్ వస్తే ఒకే ఒక న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది, Tm+1. ముందు ఎం వాల్యూ ఇంటీజర్ వాల్యూలో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 336/29 అంటే 336 29 1s are 29, 4.46 దింపుకుంటాం, 29 1s are 29, 7 1 17.0. సో 11 పాయింట్ సంథింగ్ అయితే వస్తుంది మనకి. పాయింట్ తర్వాత మనకు అనవసరం కదా, 11 పాయింట్ ఏదో వస్తుంది. సో అప్పుడు ఎం వాల్యూ ఎంత అన్నట్టు 11. ఇంటిగ్రల్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ కదా మనం తీసుకోవాల్సింది, M11. M11 వచ్చింది అంటే ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఎవరైతారు? Tm+1. T12, M అంటే 11 కదా, 11+1, T12 ఈజ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ M ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఒకటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఉంటుంది, అది ఎవరు అంటే Tm+1. ఇక్కడ M 11 పాయింట్ సంథింగ్, ఇక్కడ పాయింట్ సంథింగ్ మనకు సంబంధం లేదు, ఇంటిగ్రల్ వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం T12 కనుక్కుంటే మన న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ వచ్చేసినట్టే. సో T12 కనుక్కుందాం. జనరల్గా TR+1 ఫార్ములా గుర్తుంది కదా, NCR ఇంటూ x⁻n−r ఇంటూ y⁴. ఇక్కడి నుంచైనా చేయొచ్చు. దీన్ని 4⁻15 ఇట్ల నుంచి దీనికి 12th టర్మ్, ఈ పార్ట్ వరకే 12th టర్మ్ కనుక్కోవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. నేను యాక్చువల్గా ఇచ్చిన యాక్చువల్ క్వశ్చన్కే 12th టర్మ్ కనుక్కుంటా. రెండు ఒకటే, మీరు మరి గుర్తించండి, ఇది ఒకటే, దీని అనదర్ ఫామ్ ఇది. సో దీన్ని వదిలిపెట్టి దీనికి 12th టర్మ్ కనుక్కొని ఆ తర్వాత 4⁻15 మల్టిప్లై చేసిన, అయితే డైరెక్ట్ దీనికే 12th టర్మ్ కనుక్కున్నా ఒకటే, నేను దీనికే 12th టర్మ్ కనుక్కుంటున్నాను. T12 ఈక్వల్ టు NCR 15C, R ఎంత అవుతుంది, R ప్లస్ 12 ఉంది కాబట్టి ఇక్కడ 11 అవుతుంది, ఇంటూ ఎక్స్ ఎవరు 4⁻15 - 11 4, ఇంటూ y ఎవరు 3x హోల్ పవర్ 11. ఎక్స్ వాల్యూ కూడా 7/2 సబ్స్టిట్యూట్ చేయాలి కదా మనం. ఓకే, 15C11 ఇంటూ 4⁴ ఇంటూ 3⁴11 ఇంటూ x⁴11, 3�11 x⁴11 సెపరేట్ చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో 7/2 పెడుతున్నా. సో 7/2 హోల్ పవర్ 11. ఏమైనా సింప్లిఫై చేయగలిగిన ఉంటే సింప్లిఫై చేయండి, లేకపోతే వదిలేయచ్చు. ఇక్కడ 4 ఇక్కడ 2 అంటే మనం ఈక్వల్ బేసిస్ రాయొచ్చు కాబట్టి కొద్దిగా సింప్లిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది, చేసేస్తున్నాం. 15C11 ఇంటూ 4⁴ నేను 2⁻8 అని రాయొచ్చు, అంతే కదా. 4ని 2 స్క్వేర్ రాస్తాం, 4ని 2 స్క్వేర్ రాస్తాం, స్క్వేర్ ఇంటూ 4, 2 4s are 8 అవుతుంది, ఇంటూ 3⁻11 ఇంటూ 7⁻11 బై 2⁻11. ఓకేనా, కొద్దిగా సింప్లిఫై చేస్తే 15C11 ఇంటూ 3⁻11 ఇంటూ 7⁻11 బై 2⁻3. ఈ 8లు ఇక్కడ పోను, కిందనే 3 మిగులుతాయి. సో 2⁻3 8 అవుతుంది, చిన్న వాల్యూ 8 అని రాసుకోవచ్చు. 3 7s are 21 రాయచ్చు, ఇంకా రాద్దాం అంటే 15C, దీన్ని కూడా మనం 15C4 అని కూడా రాయొచ్చు. 15C11ని 15C4 అని రాయొచ్చు, చాలాసార్లు చెప్పాను మీకు. 11 + 4 15 అవుతుంది, ఇంటూ 21⁻11 బై 8. మీ ఇష్టం, ఏ స్టెప్ దగ్గర ఆపినా, ఎంత సింప్లిఫై చేసినా సింప్లిఫికేషన్ స్టెప్కి ఒక రెగ్యులర్ ఫార్మాట్ అంటూ లేదు, మీరు చేయగలిగినంత చేయడమే సింప్లిఫికేషన్. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కునే పద్ధతి ఇది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాం.
ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. 3x + 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 12. ఇందులో 13 టర్మ్స్ ఉంటాయి ఎక్స్పాండ్ చేస్తే. x వాల్యూ 1/2, y వాల్యూ 4/3 అని ఇచ్చాడు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, దీన్ని మన రెగ్యులర్ ఫార్మాట్లోకి మార్చుకోవాలంటే 1 + x హోల్ పవర్ n ఫార్మ్లో ఉండాలి. ఇక్కడ 1 ఉండాలి. సో 1 ఉండాలంటే మనం చేసేది ఏంటంటే ఇక్కడ 3x కామన్ తీస్తాం. సో 3x కామన్ తీస్తే 1 + 5y/3x హోల్ పవర్ 12. 3x కామన్ తీసారు. 12ని కూడా సెపరేట్ చేయండి. 3x హోల్ టు ద పవర్ ఆఫ్ 12 ఇంటూ 1 + 5y/3x హోల్ టు ద పవర్ ఆఫ్ 12. రైట్. సో ఇందులో ఈ టర్మ్లో ఇప్పుడు మన m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ టర్మ్ నుంచి. సో దీంట్లో చూడండి, m వాల్యూ కావాలంటే n ఎంత ముందు 12, x ఎంత 5y/3x, అంతే కదా, ఇదే కదా x. మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూస్ ఎంత, x బదులు 1/2 అండ్ y బదులు 4/3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనం మాడ్యులస్ ఆఫ్ x కూడా కనుక్కుందామా. మాడ్యులస్ ఆఫ్ x ఈక్వల్ టు, x అంటే ఎవరు, ఈ పార్ట్ x, ఇది x, 1 + x హోల్ టు ద పవర్ ఆఫ్ n కాబట్టి. సో 5y/3x దట్ ఈక్వల్ టు 5 ఇంటూ y 4/3 బై 3 ఇంటూ x 1/2. ఓకేనా. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. 5 4s are 20/3 ఇంటూ, ఇది ఉల్టా రాయొచ్చు, 3 1s are 3/2ని ఉల్టా రాయొచ్చు 2/3. ఓకే, ఇంటిగ్రల్ మాడ్యులస్ 22s are 40/9. 40/9 ఏంటిది, ఇది మాడ్యులస్ ఆఫ్ x వాల్యూ అనేది మనం కనుక్కుంది. మాడ్యులస్ ఆఫ్ x 40/9. మాడ్యులస్ తీసేద్దాం, పాజిటివ్ కాదు, మాడ్యులస్ ఆఫ్ x. సో ఇప్పుడు మనం అసలు కనుక్కోవాల్సింది ఎవరిని, m వాల్యూ కదా. రైట్. m ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ n + 1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x బై మాడ్యులస్ ఆఫ్ x + 1. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ n + 1, n 12 కదా. సో 12 + 1 జనరల్గానే 13 అవుతుంది. ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x 40/9 బై మాడ్యులస్ ఆఫ్ x + 1 40/9 + 1. ఈ సింప్లిఫికేషన్ల దగ్గరే కొట్టాలి ఎవరు కనబడితే. ఎన్ని ఎల్సిఎంలు, ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్ మనం సింప్లిఫై చేయడానికి ఛాన్స్ లేదు. సో 13 4s are 52 అంటే 520. 13ని 40ని ఇంటూ చేసి అంతే డైరెక్ట్గా 520/9 బై ఇక్కడ 9 1s are 9 + 40 49/9. 9లు క్యాన్సిల్ చేసేద్దాం, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో 520/49 మళ్ళీ మనకి ఒక ఫ్రాక్షనే వచ్చింది. 520/49 ఫ్రాక్షన్ వచ్చింది. సో దీన్ని ఇంటీజర్స్లోకి, డెసిమల్స్లోకి మారుదాం. 520/49 అంటే 49 1s are 49, 3 బ్యాలెన్స్ 30 దించుకోండి. మనం 0 పెట్టుకున్నాం కదా, 0. ఓకే, 0 30 పాయింట్ పెట్టుకోండి, 0 10 పాయింట్కి ఇదైతే మనకి ఎందుకు m వాల్యూ, మళ్ళీ దాని గురించి కష్టపడటం. 10 పాయింట్ సంథింగ్, మీరు సంథింగ్ అని రాకండి, ఒక డెసిమల్ అని రాయండి. 49 5 6 are 30 కదా, 49 6 are వేసుకోండి, 6 9s are 54, 6 4s are 24 29 సుమారుగా వస్తుంది. ఓకే, 10.6 అనుకోండి. బట్ మనకు కావాల్సింది ఇంటీజర్ వాల్యూ 10. సో m వాల్యూ మనకి 10 వచ్చింది. బట్ దానికన్నా ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, m వాల్యూ ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ వస్తే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఒకటే ఉంటుంది, ఎవరా ఒకటి, tm+1 ఈజ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. సో tm+1 నేను డైరెక్ట్గా క్వశ్చన్కి అప్లై చేస్తున్నాను. సో దీంట్లో tm+1 కనుక్కున్నాం అంటే t11, 11th టర్మ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. రైట్, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నా. tr+1 ఫార్ములా తెలుసు కదా, NCR అంటే 12C10 NCR, ఇక్కడ 11 కాబట్టి ఇక్కడ 10 ఇంటూ x to the power of n - r. x ఎవరు ఇక్కడ 3x
హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ ఆర్ అంటే 2 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఆర్, వై ఎవరు ఇక్కడ 5y హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ అంటే 10. ఇది T11, 11th టర్మే న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ కాబట్టి ఒకటి ఉంటుంది కాబట్టి సింప్లిఫై చేద్దాం. 12C10ని 12C2 అని కూడా రాయొచ్చు. 10 + 2 12 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 3x హోల్ స్క్వేర్ 5y హోల్ పవర్ 10లలో xy వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని సెపరేట్ చేస్తూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² ఇంటూ x² అంటే 1/2². 1/2 కదా x వాల్యూ. నెక్స్ట్ 5/10 ఇంటూ y/10 అంటే y ఎవరు 4/3 హోల్ పవర్ 10 అంటే 4/10/3/10. ఇది కూడా నేను వీలైనంత సెపరేషన్ రాస్తాను. రైట్, మనం చేయగలిగిన సింప్లిఫికేషన్ చేద్దాం, ఊరుకుందాం. 3² ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ 8 వస్తుంది. దగ్గర ఇక్కడ 10 ఉన్నాయంటే 2 పోతే ఇక్కడ 8 మిగులుతాయి. ఇక్కడ 4 టు ద పవర్ ఆఫ్ 10 చూడండి. 4 టు ద పవర్ ఆఫ్ 10 చూడండి. 4 టు ద పవర్ ఆఫ్ 10ని మనం ఏం రాయొచ్చు, 2² హోల్ టు ద పవర్ ఆఫ్ 10 అని రాయొచ్చు. అంటే 2/20 అవుతుంది. అంటే ఇది 2/20. 2/20లో 2 పోతే ఇంకా పైనే మనకి 2/18 మిగులుతుంది. అంతే కదా. 2² ఇది 2/20, 2/18. ఇంకా పైన 5/10 మిగిలింది, కింద 3/8 మిగిలింది. ఇది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రైట్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 4a - 6b హోల్ టు ద పవర్ ఆఫ్ 13. దీని ఎక్స్పాన్షన్లో మనకి 14 టర్మ్స్ ఉంటాయి. 14 టర్మ్స్లో ఏది న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మో 2 ఉంటాయో 1 ఉంటాయో. ముందైతే మనం జనరల్ ఫార్మాట్లో ఇక్కడ 1 ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకుందాం. దానికి కావాల్సింది ఏంటి, మనం 4a కామన్ తీయటం. 4a కామన్ తీస్తే 1 - 6b/4a అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 13 హోల్ టు ద పవర్ ఆఫ్ 13. 13 సెపరేట్ చేద్దాం. 4a హోల్ టు ద పవర్ ఆఫ్ 13 ఇంటూ 1 - 6a/4a హోల్ టు ద పవర్ ఆఫ్ 13. ఓకే, మన రెగ్యులర్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. సో ఇక్కడ n ఎవరు 13, ఎక్స్ ప్లేస్లో ఉండేది ఎవరు -6a/4a. మైనస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి ఎక్స్ వాల్యూ రాసేటప్పుడు. బట్ తర్వాత మనం దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం అనుకోండి. బట్ జనరల్గా అలవాటు చేసుకుని ఎక్స్ రాసేటప్పుడు మైనస్తో సహా రాయాలి. బైనామియల్ థీరమ్స్, బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఎక్కడ వచ్చినా కూడా ఇది ఎక్స్ వాల్యూ అయినప్పుడు దీన్ని రాసేటప్పుడు మైనస్ ఉంటే మైనస్తో సహా రాయాలి. ఓకే, మన సబ్స్టిట్యూట్ 4a 6a 6b కదా ఇది 6 ఓకే. ఏ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు అండ్ బి వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం ముందు. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -6 ఇంటూ 5 by 4 into 3. 3 2s are cancel, 2 2s are cancel. So -5/2 modulus that gives you 5/2. So this is modulus of x. m కాదు, modulus of x వచ్చింది, ఇంకా m రాలే. m ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాద్దాం మళ్ళీ ఒకసారి. m = ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ n + 1 into mod x by mod x + 1. ఇది ఉత్త బ్రాకెట్స్ కాదు, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అది. రైట్, n + 1 n 13 13 + 1 14 into mod x 5/2 by 5/2 + 1. m value equal to integral function of 2 7s are cut, 7 5s are 35 మిగిలింది. 7 5s are 35. కింద 2 1s are 2 + 5 2 + 5 7. ఈ కింద వచ్చే డినామినేటర్ 2 ఇక్కడ రాసేది. 7 5s are 35. m = ఇంటీజర్ వచ్చింది మనకి. 5 2s are 10. డైరెక్ట్గా ఇంటిగ్రల్ వాల్యూనే వచ్చింది. సో m వాల్యూ 10 తీసేసుకోవచ్చు మనం. సో డైరెక్ట్గా ఇంటీజరే వచ్చింది. m వాల్యూ ఇంటీజర్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను నేను, మనకి 2 టర్మ్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి. దీని ఎక్స్పాన్షన్లో 2 టర్మ్స్ ఉంటాయి. 14 టర్మ్స్ ఉంటాయి కదా. 14 టర్మ్స్లో
రెండు టర్మ్స్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి. అవి ఏంటివి? టీఎం ఒకటి, టీఎం+1 ఒకటి. ఇవి రెండు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాను, ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. కంపల్సరీగా ఇద్దరు పెద్దవాళ్ళు అంటే వాళ్ళిద్దరు ఈక్వల్గా ఉంటారు. ఓకేనా? ఇద్దరు మ్యాగ్నిట్యూడ్ పరంగా ఓకే మ్యాగ్నిట్యూడ్ పరంగా ఈక్వల్గా ఉంటారు. ఒక మాట స్పెసిఫిక్గా మాట్లాడతాం, ఇంకేం ఎర్రర్ ఉండదు. మ్యాగ్నిట్యూడ్ పరంగా ఎర్రర్ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ TM-2 రావచ్చు, TM+1 2 రావచ్చు. అంటే TM+1 యాక్చువల్గా ఈక్వల్, వీళ్ళ మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్. అంటే -2 యొక్క మ్యాగ్నిట్యూడ్ 2నే, 2 యొక్క మ్యాగ్నిట్యూడ్ 2నే. ఓకే, సో TM+1లు ఈక్వల్ ఉంటారు అంటే దాని అర్థం వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ ఉంటాయని ఎగ్జాక్ట్గా. సో ఈ రెండు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ రెండు కనుక్కోవాలి. ఇప్పుడు మనం న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్ TM కనుక్కుందాం, TM+1 కనుక్కుందాం. సో TM అంటే ఇక్కడ T10 ఫార్ములా అప్లై చేద్దాం. దేనికి అప్లై చేద్దాం? డైరెక్ట్ క్వశ్చన్కి అప్లై చేద్దాం. NCR ఫస్ట్ రాయాల్సింది NCR అంటే 13CR 9. ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ 9. NCR ఇంటూ x⁴ n-r 4a⁴ 4 ఇంటూ y -6b⁴r. సింప్లిఫై చేసి ఏబీలు సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈక్వల్ టు 13C9 ఇంటూ సెపరేట్ చేద్దాం, ఏబీలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 4⁴ ఇంటూ a⁴. ఏ బదులు 3 రాస్తున్నాను కాబట్టి 3⁴ ఇంటూ, సో ఇది మైనస్ ఉంది, పైన ఆడ్ నెంబర్ ఉంది అంటే ఈ మైనస్ పోదు. సో మైనస్ని తీసుకొచ్చి మనం ముందు పడేద్దాం. 6⁹ ఇంటూ b⁹, b ఎవరు ఇక్కడ 5⁵. ఏమైనా సింప్లిఫై చేసేటట్టు ఉన్నాయా మనకి? లేవు. అసలు మనం సెపరేట్ చేయకుండా ఉంటే పోయేదేమో. 4 3 12 అని రాస్తే అయిపోయేదేమో. వేరు చేసాం, మళ్ళీ కలిపి రాద్దాం. ఓకే, మీరు ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ ఇక్కడే 4a, ఏ అంటే 3, 4 3 12 రాసేయండి, మీకు అయిపోతుంది ఒక పని. నేనేదో సింప్లిఫై ప్రాసెస్ వస్తుందని రాశాను. మళ్ళీ 4 3 12⁴ ఇంటూ 6 5 30⁹9. ఇది T10. ఇదొక న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్. TM+1 కనుక్కోవాలి. TM+1 ఎవరైతారు? M10 కాబట్టి TM+1 11 అవుతుంది. T11కి ఫార్ములా అప్లై చేద్దాం. NCR R అంటే ఇక్కడ 11 కాబట్టి 10 రాయాలి. NCR ఇంటూ x⁴n-r అంటే 4a⁴n-r అంటే 3 వస్తుంది, ఇంటూ y -6b⁴r 10. ఇక్కడ ఏబీలను సబ్స్టిట్యూట్ చేద్దాం. 13C10, 13C3 అని కూడా రాయొచ్చు 10ని. ఎందుకు? 10 + 3 13 అవుతుంది కాబట్టి. 4a, a 3 కాబట్టి 4a అంటే 4 3 12 అవుతుంది, 12³ ఇంటూ మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంది, మైనస్ వదిలేయండి. b వాల్యూ 5, 6b 5 6 30⁻10. ఓకే, చాలు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు కూడా. సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ మనకి రెండు వచ్చాయి ఇక్కడ. సారీ, ఇదొకటి 2 terms are the numerical greatest terms, and you observe these two will be exactly equal. మీరు చెక్ చేసుకోవచ్చు వీటి వాల్యూస్ యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేస్తే. అంటే ఈ వాల్యూస్ 12⁴, 30⁹9 ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్ పరంగా ఈక్వల్గా ఉంటాయి. అంటే మైనస్ ఒకటి వదిలిపెడితే, మైనస్ అంటే మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా కూడా వస్తాయి. సో రెండు న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రోమన్లో ఈ బిట్లో లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాం. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇక్కడ ఎక్స్పాన్షన్లో n వాల్యూ కనిపించట్లేదు, ఇక్కడ పక్కన n వాల్యూ 15 ఇచ్చాడు. సో n వాల్యూ ఇక్కడ 15 రాసుకోండి. అండ్ మన రెగ్యులర్ ఫార్మాట్లో ఇక్కడ 1 వచ్చేలాగా రాయాలి. సో మనం డైరెక్ట్ రాయొచ్చు. 3 కామన్ తీస్తున్నా, 1 + 7x/3 ⁴ 15. n 15 కదా, ఆ 15 కూడా సెపరేట్ రాస్తుంది. ఇప్పటికీ 3 ప్రాబ్లమ్స్లో చూసాక ఒక స్టెప్ వదిలేద్దాం, అలవాటు అయిపోయింది కదా. 3 కామన్ తీశాను అండ్ ఈ n అంటే 15ని సెపరేట్ కూడా రాశాను. సో ఈ పార్ట్ వరకు ఏంటది? n 15, x ఎవరు 7x/3
అండ్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 4/5. ముందు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. మాడ్యులస్ ఆఫ్ 7x/3 దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 7/3 ఇంటూ 4/5. వెరీ గుడ్. ఇటు క్యాన్సిల్ ఎటు పోదు, అన్ని మల్టిప్లై చేసి 7 4s are 28/3 5s are 15. ఇది మాడ్యులస్ ఎందుకు పాజిటివ్ వాల్యూ కదా, ఓకే వదిలేసి. సో ఇది మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చింది. రైట్, ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎం ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ n+1 ఇంటూ mod x బై mod x ప్లస్ 1. n+1 15 + 1 16 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ 28/15 అయింది మన పని. ఇప్పుడు వచ్చాం 28/15 + 1 ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోతే ఇప్పుడు డబల్ పని అయిపోతుంది. క్యాన్సిలేషన్ పోదు, మనం ఏం చేయాలి, మనం ఇంటూ చేయాలి. 16 8s are 128, 16 2s are 32, 32 42 44 448 అమ్మయ్య బై 15. ఓకే, ఈ మల్టిప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయింది. కింద డినామినేటర్లో ఎల్సిఎం 15 1s are 15 + 28 43 by 15. ఓకే, 15 मर गया, कौन मिल गया 448/43 ఫ్రాక్షన్ మిల్ గయా. ఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని డెసిమల్ ఫామ్లో మరదాం. 448 divided by 43, 1s are 43, 1 remains, bring 8 down, 43 zeros are 0, again 18, keep point, keep 0. ఏదైతే ఉంది మనకి 10 పాయింట్, మనకు 10 43 రాదమ్మా, 5 4s are 20, no 4 4s are 16, 3 3s are 9, 3 4s are 12, 129. 4 అయితే 4 3s are 12, 4 4s are 16, 17. ఓకే, 172 4 టైమ్స్కి వచ్చింది బాగానే. సో మనకు అనవసరం 10.4 గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ 10.4 దట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 10. సో ఎం వాల్యూ మనకి 10 వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఫ్రాక్షన్ వచ్చింది. ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి మనకి సగం పని తగ్గింది. ఒకటే ఒక గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఉంటుంది, అది tm+1 దట్ ఈక్వల్ టు t11 ఈజ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. t11 న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. సో t11 ఈక్వల్ టు NCR ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n-r 5 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ r 7x హోల్ టు ద పవర్ ఆఫ్ 10. సో 15c10 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 5, x ప్లేస్లో 4/5. సెపరేట్ చేద్దాం దీన్ని. 7/10 రాద్దాం ఇంటూ x/10 రాద్దాం. x/10 అంటే 4/5 కదా. సో 4/10/5/10. ఇక్కడ x ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకు సెపరేట్ చేశాను చెప్పండి, సింప్లిఫికేషన్ పోవడానికి అవకాశం లేనప్పుడు. ఓకే, డబుల్ పైన ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను. ఇది 5 అనుకున్నాను నేను. ఓకే, ఇది 3 క్యాన్సిల్ అవ్వదు. ఓకే, మనం చేయగలిగింది ఏమీ లేదు. సో 7 4s are 28, మళ్ళీ రీమల్టిప్లికేషన్ చేయండి లేకపోతే వదిలేయండి. ఇంటూ 7 4s are 28 హోల్ టు ద పవర్ ఆఫ్ 10 బై 5/10. ఇది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ఓకే, సెకండ్ రోమన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్ కంప్లీట్ అయింది. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీకోసం, మనకి ఒక ప్రపోజ్డ్ రిడక్షన్ ఆఫ్ సిలబస్ సర్క్యులేట్ అవుతూ ఉంది మన సోషల్ మీడియాలో, వాట్సాప్లో, వాటిల్లో. ఈ ప్రపోజ్డ్ 30% రిడక్షన్ అనేది ఒక ప్రపోజ్డే, అది అఫీషియల్గా అథెంటిక్గా ఇంకా సర్టిఫై అవ్వలేదు. అఫీషియల్స్ దాన్ని సర్టిఫై చేయలేదు. సో దాన్ని ఇంకా సర్టిఫై చేయాల్సి ఉంది. అది 30% రెడ్యూస్ చేద్దామా లేకపోతే 50% సిలబస్ రెడ్యూస్ చేద్దామా అన్న డైలమాలో కొంతమంది ఉన్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ 100% సిలబస్ రన్ చేయటం అయితే సాధ్యం కాదు, కంప్లీట్ చేయటం అయితే సాధ్యం కాదు.
మేబీ 100% సిలబస్ కూడా కంప్లీట్ చేయాలని అన్నా కూడా అనొచ్చు, లేదా ఎగ్జామ్స్ మరి మే నుంచి జూన్కి పోస్ట్ పోన్ చేసి, సో ఛాన్సెస్ రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. అది అఫీషియల్ స్థాయిలో వాళ్ళు డిస్కషన్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే మనకు ఒక 30% సిలబస్ రెడ్యూస్ అయిన ఒక డాక్యుమెంట్ అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది. అది యాక్చువల్గా అఫీషియల్స్ ప్రిపేర్ చేసిందే, కానీ అప్రూవల్ దగ్గర ఆగిపోయింది. అది వేరే చిన్న కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి, మన మ్యాథ్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్లో కొంత డిస్ప్యూట్స్ వచ్చి అక్కడ ఆపేశారు దాన్ని. సో ప్రస్తుతానికైతే నేను ఆ 30% రిడక్షన్ అనే ఆ డాక్యుమెంట్లో మనకున్న ఆ ప్రపోజల్ రిడక్షన్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ 1ని ఇక్కడ ఎండప్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1 ఈ బిట్ దగ్గర, ఈ సెకండ్ రోమన్లో 4th బిట్ దగ్గర ఎండప్ అయిపోయింది. దీని తర్వాత పార్ట్ని రిమూవ్ చేయడం జరిగింది ఆ ప్రపోజల్ రిడక్షన్ పార్ట్లో. ఒకవేళ అఫీషియల్స్ నుంచి రేపటి రోజున మనకి అథెంటిక్గా ఏదన్నా సిలబస్ రిడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే, ఒకవేళ దీని తర్వాత పోర్షన్ ఉంటే దాన్ని మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. దీని తర్వాత మనం డైరెక్ట్గా 6Bకి వెళ్ళిపోతాం, సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. 6Bలో కూడా ఆ ప్రపోజ్డ్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను డిస్కస్ చేస్తా. ఆ తర్వాత ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ తీసేసినట్టున్నారు, అది ఎక్సర్సైజే లేదు, థర్డ్ ఎక్సర్సైజ్ లేనట్టుంది. అది చూసి నేను కంక్లూడ్ చేస్తాను, దానికి కన్ఫర్మ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే 6A ఇక్కడికి ఎండ్ అయిందండి. మళ్ళీ చెప్తున్నాను, అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దీని కంటిన్యూషన్ ఉంటే చేస్తాను, లేకపోతే ప్రస్తుతానికి దీని తర్వాతవి ఏవైతే కంటిన్యూషన్లోనే అవి చేసుకుంటూ పోతాను. ప్రిపేర్ అవుతూ ఉండండి, అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. జై హింద్.